ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాం మనం. ఈ మాసంలో శివుడి గురించే కాకుండా శివ భక్తుల గురించి కూడా చెప్పుకుంటే తన గురించి కంటే కూడా తన భక్తుల గురించి చెప్తే మరింత సంతోషపడతాడు. తన భక్తుల కథలు వింటే మరింత సంతోషపడతాడు ఆ ఉబ్బులింగడు. తనని లాలించినటువంటి చిన్నారి తల్లిని తనలో లీనం చేసుకున్నటువంటి కథ, అదే గొడగూచి కథ ఈ రోజున చెప్పుకుందాం. ఇది బసవ పురాణ అంతర్గతమైనటువంటి కథ. లోకరక్ష దీక్షా దక్షుడైనటువంటి వాడు శంకరుడు. లోకాలని కాపాడటం కోసం హాలాహలాన్ని ఒక నేరేడు పండులాగా చేసి మింగి దానిని కడుపులోకి వెళితే లోకాలన్నీ భస్మం అయిపోతాయని కంఠంలో ఉంచుకోవటం అనేది ఎవరికైనా సాధ్యమవుతుందా? మహాదేవుడికి మాత్రమే సాధ్యమైనటువంటి పనిది. అటువంటి శివుడు భక్తవ శంకరుడు కూడా భక్తులకు వశుడైపోతాడు. చిన్న స్తోత్రానికే పరవశమైపోయి వరాలిచ్చేటటువంటి ఉబ్బులింగడు ఒక్క శంకరుడు మాత్రమే. ఒక్క చుక్క నీళ్లు చాలు, ఒక్క మారేడు దళం చాలు. ఇవేవి దొరక్కపోతే చిటికెడు బూడిద విభూతి చాలు ఆ పరమేశ్వరుడు సంతోషపడటానికి. అసలు ఇవేవి కాదు, నిర్మలమైనటువంటి భక్తితో చేసేటటువంటి ఒకే ఒక్క నమస్కారం చాలు. స్వయంగా దిగి వస్తాడు, ఆదరంగా ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఆ స్వామి ఆ విధంగా ఒక చిన్నారి అమ్మాయి కోసం దిగి వచ్చాడు. ఆ పాప అమాయకంగా అర్చించినటువంటి పాలని స్వయంగా స్వీకరించాడు. చివరికి తనలోనే ఐక్యం చేసుకున్నాడు. అది ఈ కథ. ఆ అమ్మాయి మరెవరో కాదు, మహాబాలభక్తురాలైనటువంటి గొడగూచి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం చక్కటి తెలుగు ద్విపద కావ్యం. అందులోని కథే ఈ చిన్నారి గొడగూచి కథ. దక్షిణ భారతదేశంలో ఒక ఊళ్ళో శివదేవుడు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయనకి ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయికి గట్టిగా 5-6 ఏళ్ళు ఉంటాయి. ఆ శివదేవుడు ఈశ్వరార్చన తత్పరుడు. ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా శివపూజ చేసేటటువంటి దురంధరత్వం అతనికి ఉంది. శివపూజకి ఆటంకం వస్తుందని ఎక్కడికి ప్రయాణం కూడా చేసేవాడు కాదు. అలాంటి వ్యక్తికి ఒకసారి తప్పించుకోలేనటువంటి ఒక ప్రయాణం తల మీద పడింది. తాను తన భార్య ఆ వివాహానికి వెళుతూ వాళ్ళ అమ్మాయిని పిలిచి, అమ్మాయి, ప్రతిరోజు ఒక కుంచెడు పాలు తీసుకొని మన గుడిలో ఉండేవంటి లింగమయ్యకి నివేదన చెయ్యి. ఈ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయొద్దు అని మరీ చెప్పి
అనివార్య పరిస్థితుల్లో పెళ్లికి వెళ్ళారు వాళ్ళు. నివేదన చేయడం అంటే తాగడానికి శివయ్యకు పాలు ఇవ్వాలి అంతే కదా అనుకున్నది ఆ చిన్నారి. మొదట రోజు చక్కగా తన యొక్క చిన్నారి చేతులతోటి వాళ్ళ తండ్రి చెప్పిన విధంగా కుంచెడు పాలు బాగా కాగబెట్టింది. వాటిల్లో ఇంత కలకండ పొడి వేసింది. వాటిని తీసుకొని శివాలయానికి వెళ్ళింది. శివలింగం ముందు పెట్టింది. నమస్కారం చేసింది. శివయ్య పాలు తాగవయ్యా అని బతిమిలాడటం మొదలుపెట్టింది. ఎంత బతిమిలాడుతున్నా జవాబు లేదు. ఎంతసేపు వేచి ఉన్నా, ఎన్నిసార్లు ప్రార్థించినా ఆ లింగమయ్య ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఆ పాపకి బాధ, ఆ బాధలో నుంచి ఏడుపు వచ్చింది, భయం కూడా పుట్టింది. ఎందుకని? తన తండ్రి చెప్పి వెళ్ళాడు, శివయ్యకు పాలివ్వమ్మా, పాలు నైవేద్యం పెట్టు అని. నేను ఏమైనా లోపం చేశానా? అందుకనే శివయ్య పాలు తాగటం లేదా అనుకుంది. శివయ్యని నిగ్గదీసింది. ఎందుకు తాగవు? మా నాన్న ఇస్తే రోజు తాగుతావట కదా. నేను పాలు సరిగ్గా కాగబెట్టలేదా? లేదు అందులోకి సరిపోయినంత కలకండ పొడి కలపలేదా? మాడిపోయినాయా పాలు? కాటుపోయినాయా? లేదు చిక్కగా లేవా? పాలల్లో ఒక చుక్క నీళ్లు కూడా కలపలేదే. పోని నీకు కలకండ నచ్చకపోతే ఇంత తేనె వేసి తెమ్మంటావా? ఎలా కావాలంటే అలా పెడతాను. మాట్లాడు శివయ్య, పాలు తాగు అంటూ ప్రేమగా అమాయకంగా ఆ చిన్నారి బాలామణి ఒక పిల్లవాణ్ణి ఒక తల్లి ఏ విధంగా బతిమాలుతుందో ఆ విధంగా బ్రతిమలాడుతూ ఉన్నది. కోపగించింది, ఆర్ద్రంగా అభ్యర్థించింది. చివరికి ఒక మాట చెప్పింది, ఓ శివయ్య, నువ్వు గనక ఈ పాలు తాక్కపోయావా మా నాన్న వచ్చి నన్ను చంపేస్తాడు. నీకది సంతోషంగా ఉంటుందా అంటూ బోరు బోరున విలపిస్తూ ఉంది. ఇక ఆగడం ఆ భక్తవ శంకరుడి వల్ల కాల, ఆయన వశంలో లేదిక. వెంటనే శివుడు లింగంలో నుంచి బయటకు వచ్చాడు. ఆ అమ్మాయి నివేదించినటువంటి పాలన్నీ తాగేశాడు. ఈ విధంగా 2-3 రోజులు గడిచిపోయింది. రోజు ఆ చిన్నారి తల్లి పాలు కాగబెట్టుకొని తేవడం, నైవేద్యం పెట్టడం, శివుడు లింగంలో నుంచి బయటకు వచ్చి ఆ పాలని ఆనందంగా ఆరగించడం నిరాటంకంగా జరిగిపోతూ ఉంది. ఒకరోజు అదేవిధంగా పాప స్వామికి పాలు ఆరగింపు చేసి ఆ ఖాళీ పాత్రతోటి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తోంది. అప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ తిరిగి వచ్చారు. సంతోషంతో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి నమస్కారం చేసి వాళ్ళ నాన్నని కౌగిలించుకొని, చూడు నాన్న, శివయ్యకు నువ్వు చెప్పినట్లే ప్రతిరోజు పాలు తాగిచ్చి మరీ వస్తున్నాను అని చెప్పింది. ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఖాళీ పాత్ర చూసి ఆశ్చర్యపోయినాడు. ఆ అమ్మాయి చెప్పింది నమ్మకం కలగల. ఎందుకని? తాను రోజు నైవేద్యం పెట్టి ఇంటికి తెస్తున్నాడు కదా, శివయ్య తాగడు కదా. మనం కూడా అంతే. నిజంగా దేవీ దేవతా విగ్రహాలు కనుక మనం పెట్టినవన్నీ తినేస్తే మనం పెడతామా? మనమేం సామాన్యులం కాదు కదా. అయితే మనము నివేదించే పదార్థాలని ఆ పరమాత్మ తన యొక్క అమృతమయమైనటువంటి నేత్ర దృష్టిని ప్రసరింపజేసి ఆ పదార్థాలకి అమృతత్వాన్ని ఆపాదిస్తాడు. సూక్ష్మంగా కళ్ళతోనే వాళ్ళు తీసుకుంటారు. అది పదార్థం ఖాళీ అవ్వదు. అది విషయం మనం తెలుసుకోవాలి. అందుకనే నివేదన చేసిన పదార్థం మాత్రమే భుజించాలి అని శాస్త్రం చెబుతోంది. భగవంతుడికి నివేదనం చెయ్యకుండా ఏదైతే మనం ఆరగిస్తామో అది అశుద్ధమైన పదార్థంతో సమానం అని శాస్త్రం కూడా చెప్పింది.
ముఖ్యంగా పురాణాలు కూడా చెప్పినాయి. సరే, తండ్రి గద్దించాడు. నువ్వు తాగేసి శివయ్య పేరు చెబుతున్నావా? ఏనాడైనా శివుడు పాలు తాగాడా అని అన్నాడు తండ్రి. పాప అన్నది, లేదు నాన్న, నేను చెప్పేది నిజం, నమ్మండి. ప్రతిరోజు శివయ్య వచ్చి పాలు తాగి వెళుతున్నాడు అన్నది. శివదేవయ్య అయితే నమ్మకం కలగలేదు కదా. సరే పద, గుళ్ళోనే నీ సంగతి తేలుస్తా అంటూ ఆ బాలికని గుడికి లాక్కెళ్ళాడు. అక్కడ పాప శివుడిని సాక్ష్యం చెప్పమంటే ఆయన ఉలకలేదు, పలకలేదు. అప్పుడే పాలు తాగినటువంటి శివయ్య సాక్ష్యానికి రావటం లేదేంటి అని ఆ చిన్నారి పాప యొక్క మనస్సు క్షోభపడింది, కన్నీటి పర్యంతమైంది. ఆ శంకరుణ్ణి పరిపరి విధాలుగా వేడుకుంది. అయినా ఆయన స్పందించల. ఇంకోవైపు తండ్రి అంటున్నాడు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, చూడిప్పుడు నేనేం చేస్తాను అంటూ రుద్రుడిలాగా కూతురి మీదకి దూకుతున్నాడు తండ్రి. శివయ్య, మా నాన్న చేతిలో నాకు చావు తప్పేటట్టు లేదు, దానికంటే నీ లింగానికే తలబాదుకొని ప్రాణాలు విడిచిపెట్టి నీ సాన్నిధ్యానికి వస్తాను అంటూ ఆ లింగానికి తలను బాదుకుంటూ ఉన్నది. అంతే, అప్పటి వరకు బండరాయిలాగా ఉన్నటువంటి ఆ శివలింగం పెటాలున చీలింది. పాపని తనలోకి లాగేసుకుంటోంది. తనని తల్లిలాగా లాలించి ప్రతినిత్యము వేడివేడి పాలు తాగించినటువంటి ఆ చిన్నారి తల్లిని తన దగ్గరికి రప్పించేసుకున్నాడు ఆ శివుడు. అయితే ఆ పాప ఆయన పట్టుకోవడానికి ఆమె జుట్టు పట్టుకున్నాడు ఆ తండ్రి. అప్పుడు ఒక పాయ కాస్త ఊడి ఆయన చేతిలోకి వచ్చింది. కానీ పాప మాత్రం ఆ లింగంలోకి అదృశ్యమైపోయింది, లీనమైపోయింది. ఏమి శివలీల అంటూ అప్పటికే అక్కడికి చాలామంది మూగారు. వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారు. తండ్రి ఖిన్నుడైపోయాడు. అప్పుడు అన్నారు అక్కడ వాళ్ళు, శివదేవయ్య, నీ కూతురు పరమ భక్తురాలయ్యా అని పొగుడుతూ ఉన్నారు. వెంటనే అశరీరవాణిలాగా శివుడు మాటలు మాట్లాడాడు. ఓ శివదేవయ్య, నీ కూతురు నాకు పరమ భక్తురాలు. ఆమె యొక్క అమాయకత్వం, నిర్మలమైన హృదయం, భక్తి నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేరుకుంది. నేటి నుంచి ఆమె గొడగూచి అనేటువంటి పేరిట భక్తలోకంలో గొప్ప కీర్తి పొందుతుంది అని ఈశ్వరుడి యొక్క వాణి వినపడింది. ఇది కదా భక్త సులభత్వం అంటే. అయితే మనలో నిర్మలమైనటువంటి భక్తి కావాలి, నిష్కల్మషమైనటువంటి భక్తి కావాలి. ఆ భక్తి శరణాగతితో కూడినటువంటి భక్తి కనుక అయితే అప్పుడు ఆ పరమేశ్వరుడు పిలిస్తే పలుకుతాడు అని ఈ కథ మనకు నిరూపిస్తోంది. అయితే ఆ తల్లికి ఉన్నటువంటి భక్తి, ఆ పిల్లకున్నటువంటి భక్తి తండ్రికి లేదు. మెకానికల్గా ఏదో నివేదనం పెడుతున్నాడు మనం చేసినట్టే. అందుకని అతనికి దర్శనం లభించల. చూశారు కదా, మనం కూడా అటువంటి భక్తిని గనక ప్రోధి చేసుకుంటే, అభ్యాసం చేస్తే, సాధన చేస్తే మనకు కూడా ఈ జన్మలోనే ఆ శివయ్య మోక్షాన్ని ప్రసాదించి తీరతాడు. నమ్మి చేసిన వాడికి చెడుపు లేదు, నమ్మిన వాడికి నాశనం లేదు, నమ్మని వాడికి ఎప్పుడు కూడా నాశనమే. సంశయాత్మ వినశ్యతి అని భగవద్గీత కూడా చెప్పింది. ఎప్పుడు శంకలతోటి అనుమానాలతోటి ఉండేవాడు ఎవడుంటాడో వాడు ఏనాడు కూడా జీవితంలో ముందుకు వెళ్ళలేడు,
తాను చేసే సాధనలో కూడా ముందుకు వెళ్ళలేడు. మరి ఈ కార్తీక మాసంలో పరమభక్తురాలైనటువంటి గొడగూచి కథని మీతో పంచుకునే భాగ్యం కలిగించినటువంటి మన మోహనవాణి వారికి, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు ఆ పార్వతీ పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి సాధనా సంపత్తిని మనకివ్వాలి. అంటే భగవంతుణ్ణి చేరుకోవటానికి అభ్యాసం చెయ్యవలసినటువంటి సాధన, ఆ బుద్ధి మనకివ్వాలి అని పాదాలు బట్టి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.